మీర్పేట్ మర్డర్ కేసుకు సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. ఈ కేసులో విస్తుపోయే సంచలన విషయాలు ఇప్పుడు బయటపడుతున్నాయి. మాంసం, ఎముకలు త్వరగా వేరుగా అయ్యేందుకు ఇటు పొటాషియం హైడ్రాక్సైడ్ ను ఉపయోగించినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. బాత్రూంలో కూర్చొని శరీర భాగాలను ముక్కలు ముక్కలుగా చేసినట్టు పోలీసులు అంచనాకొచ్చారు. ఆ తర్వాత వాటిని వేడి నీటిలో ఉడికించినట్లుగా నిర్ధారణకొచ్చారు. ఇక మాధవి శరీరం నుంచి ఎముకలను వేరు చేసి వాటిని వేడి నీటిలో ఉడికించి ఆ తర్వాత వాటిని కాల్చి పొడి చేసినట్లుగా బాత్రూంలో ఫ్లష్ ద్వారా డ్రైనేజ్లోకి పంపేసినట్లుగా పోలీసులు గుర్తించారు. బ్లూరే టెక్నాలజీతో గురుమూర్తి ఇంట్లో సేకరించిన ఆధారాలను విశ్లేషించారు పోలీసులు. దీని ఆధారంగానే గురుమూర్తి చేసిన అతి కిరాతకమైన దారుణాన్ని గుర్తించారు. 14వ తేదీ రాత్రి నుంచి 16వ తేదీ రాత్రి వరకు నిందితుడు గురుమూర్తి సెల్ ఫోన్ సిగ్నల్స్, కాల్స్ తో పాటు సీసీ కెమెరాస్తో రికార్డ్ ఫుటేజ్ ను పోలీసులు సేకరించారు. గురుమూర్తి తన భార్యతో గొడవపడి ఆమెను హత్య చేసినట్లుగా నిర్ధారించారు పోలీసులు. ఫోరెన్సిక్ ల్యాబ్ సహాయంతో తీసుకుని ఇటు మరింత లోతుగా విచారిస్తున్నారు పోలీసులు. బాత్రూం బయట పెయింట్ కోసం ఉపయోగించే 25 లీటర్ల డబ్బాలో హీటర్ వేసి అందులో నీటిని వేడి చేసినట్లుగా ఆధారాలు సేకరించారు. ముక్కలు మొత్తం మెత్తగా చేసి వాటిని టాయిలెట్లో వేసి ఫ్లష్ చేసేశాడు. కాల్చిన ఎముకలను రోకలిపై వేసి దంచి ఆ తర్వాత వాటిని పొడి చేసి టాయిలెట్ ద్వారా డ్రైనేజ్లోకి పంపించినట్లుగా పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. ఈ ఘటనపై దేశంలోని ప్రధానమైన ఫోరెన్సిక్ ల్యాబ్స్ నుంచి ఇటు సహకారాన్ని తీసుకొని విచారిస్తున్నారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, ఇటు ఫైనల్లీ నిజాలు బయటకు వస్తున్నాయని చెప్పుకోవాలి. ఇప్పుడు చూస్తే పొటాషియం ఒక హైడ్రాక్సైడ్ ను వాడినట్టుగా తెలుస్తోంది. అసలు అప్డేట్స్ ఏంటి? పోలీసులు ఏమంటున్నారు? మీర్పేట్ హత్య కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. పోలీసుల దర్యాప్తులో నిందితుడు చెప్పిన విషయాలన్నీ కూడా నమ్మలేకపోతున్నారు. కానీ విచారణలో ఒక ఆధారం సేకరించిన విషయాలన్నీ కూడా నిజమే అని చెప్పేసి పోలీసులు తెలిసారు. ఇప్పటికే న్యూస్ టీమ్ ద్వారా ఫోరెన్సిక్ టీమ్ ద్వారా కొన్ని ఆధారాలు సేకరించడం జరిగింది. బాత్రూమ్ లో మహిళలకు సంబంధించిన వెంట్రుకలతో పాటు కొన్ని బ్లడ్ శాంపిల్స్ మరికొన్ని ఆధారాలు కూడా సేకరించడం జరిగింది. అయితే పొయ్యి ఉపయోగించారు, అంటే ఫంక్షన్స్ లలో ఉపయోగించే పెద్ద స్టవ్ పైన మొక్కలని పూర్తిగా కాల్చేసి ఆ తర్వాత పొడిగా చేసి బాత్రూమ్ లోనే ప్లేస్ చేసినట్టుగా గుర్తించడం జరిగింది. వాటికి సంబంధించిన ఆధారాలు కొన్ని టిష్యూ పేపర్స్ కూడా, ఎందుకంటే బాత్రూమ్ లో క్లీన్ చేసే సమయంలో కొన్ని టిష్యూ పేపర్స్ కూడా యూజ్ చేశారు. ఆ పేపర్స్ కూడా పోలీసులు స్వాధీనం చేస్తున్నారు. వాటిపైన కూడా బ్లడ్ శాంపిల్స్ అన్ని కూడా సేకరించడం జరిగింది. ఇప్పుడు మృతి చెందింది మాధవ్య కాదా అనే దానిపైన పరీక్ష కూడా పోలీసులు సిద్ధమవుతున్నారు. మాధవి పిల్లలు ఆ తల్లిదండ్రులకు సంబంధించిన DNA శాంపిల్స్ సేకరించి ఇక్కడ దొరికిన బ్లడ్ శాంపిల్స్ పరీక్ష చేయించనున్నారు. ఆ రిపోర్ట్ ను పోలీసులు సబ్మిట్ చేయనున్నారు. అయితే ఈ కేసులో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తెలంగాణ పోలీసులే కాకుండా దేశంలో ఉన్నటువంటి వివిధ ఫోరెన్సిక్ ల్యాబ్లకు సంబంధించిన నిపుణుల సహాయం కూడా తీసుకొని మొత్తం సైంటిఫిక్ ఎవిడెన్స్ తో పాటు ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఇక్కడ అసెస్ కాబడిన క్లూస్ అన్ని కూడా పోలీసులు సేకరించి పూర్తి దర్యాప్తు తర్వాతే అన్ని విషయాలు కూడా వెల్లడిస్తామని చెప్పేసి ఒకవైపు చెప్తున్నారు. కానీ నిందితుడు హత్య చేయడానికి గల కారణాలనే దానిపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా ఆరాధిస్తున్నారు. అసలు గొడవ కారణాలు ఎందుకు గొడవ పడుతున్నారు, ఇంకా వేరే ఏమైనా బలమైన కారణాలు ఉన్నాయనే దానిపై కూడా కుటుంబ సభ్యుల స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకోవడం జరిగింది. రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు నేతృత్వంలోనే కేసు ఫాలో చేస్తున్నారు. దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన కేసుని ఖచ్చితంగా నిందితుడికి శిక్ష పడే విధంగా ఆధారాలు సేకరించడం కోసమే సమయం పడుతుందని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. కాబట్టి ఇప్పటికే ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపించిన కొన్ని వస్తువులు, బ్లడ్ శాంపిల్స్, అక్కడ సేకరించిన ఆధారాలన్నింటినీ కూడా పంపించారు. కాబట్టి వాటి రిపోర్ట్ కోసం కూడా పోలీసులు వెయిట్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్.